నమస్కారం ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి మా సకలకు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనము ఈ మధ్యలో కామన్ గా అందరూ సఫర్ అయ్యే థైరాయిడ్ ప్రాబ్లము, దానికి ఆహారానికి న్యూట్రిషన్కి ఏం సంబంధం ఉంటుంది, ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, అది డిస్కస్ చేద్దాం. మీరు అన్నట్టు చాలా మంది ఈ మధ్య సఫర్ అవుతున్నారు థైరాయిడ్ తో. ఈ థైరాయిడ్ కూడా 2 రకాలుగా ఉంటుంది, హైపో హైపర్ అని. మ్యామ్, వీళ్ళు చాలా అనీజీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా, వీళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? అసలు ఈ థైరాయిడ్ అన్నది ఎందుకు వస్తుంది? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది 2-3 రకాలుగా ఉంటాయండి. సింపుల్ క్లాసిఫికేషన్ ఏంటంటే, ఒకటి హైపో థైరాయిడ్ అంటే మీ థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమయ్యేంత థైరాయిడ్ హార్మోన్స్ ని తయారు చేసుకోలేకపోతుంది. కారణాలు ఏంటి అనేది ఒక్కోసారి వేరే ఇమ్యునాలజికల్ యాంటీబాడీస్ కూడా కావచ్చు, ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఈ హైపో థైరాయిడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే T3, T4 లెవెల్స్ ఏమో తక్కువ ఉంటాయి, TSH లెవెల్స్ ఏమో ఎక్కువ ఉంటాయి. ఓకే, ఆ టైంలో ఏంటంటే బరువు పెరిగిపోవడము, అంటే మందంగా ఉండడము, లెథార్జిక్గా అనిపించడము, జుట్టు రాలడము, ఇవి జరుగుతాయి. అండ్ ఇంకో రకం ఏంటంటే హైపర్ థైరాయిడ్. ఈ దాంట్లో ఏంటంటే TSH లెవెల్స్ ఏమో బాగా తక్కువ ఉంటాయి, అండ్ T4, T3 లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి. సో గ్రేవ్స్ డిజీజ్ అట్లా కూడా అంటారు. అప్పుడు వాడే మెడికేషన్స్ వేరే ఉంటాయి. ఓకే, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సన్నం అవ్వడము, చేతగాకపోవడము, చాలా అంటే టైర్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా హెయిర్ లాస్ ఉంటుంది డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ మెడికేషన్స్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కాకుండా గాయిటర్ అనేది ఇంకోటి, అంటే సహజ సిద్ధంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న సాయిల్స్లో పండే ఆహార పదార్థాలు కన్జ్యూమ్ చేసి ఐరన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ గ్రంథి వాయడము గాయిటర్ అనే హెల్త్ ప్రాబ్లం అన్నమాట. ఓకే, సో ఇవి కాకుండా కూడా కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి, కానీ జనరల్గా అందరు సఫర్ అయ్యే మాత్రం ఇవే. మేడం, థైరాయిడ్ ఉండడం వల్ల ఏ డెఫిషియన్సీస్ వస్తాయి? ఓకే, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కామన్గా వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో వైటమిన్ డి లోపానికి ఆర్ స్టేటస్కి థైరాయిడ్ గ్లాండ్ వర్క్కి చాలా దగ్గర సంబంధం ఉంది. దేన్ని ఇంటరాక్ట్ చేస్తుందో ఇంకా మనకు కరెక్ట్గా తెలియదు. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వైటమిన్ డి డెఫిషియన్సీ టెస్ట్ చేయించుకొని దాని లెవెల్స్ కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. అలాగే B12, మెజారిటీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు B12 డెఫిషియన్సీస్ తోటి సఫర్ అవుతారు. ముఖ్యంగా హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు, అంటే హైపర్ థైరాయిడ్ ట్రీట్మెంట్ కాన్స్టెంట్గా తీసుకుంటున్న వాళ్ళు అన్ని B కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ తీసుకోవడం అవసరం. ఎందుకంటే వాళ్ళ శరీరం హై స్పీడ్లో పనిచేస్తుంది, కాబట్టి ఆ టైంలో B కాంప్లెక్స్ అవసరాలు వాళ్ళకి చాలా ఉంటాయి. ఓకే, ఇవి కామన్గా ఉండే డెఫిషియన్సీ. మేడం, థైరాయిడ్ సమస్యకి, అలాగే హార్ట్ ప్రాబ్లంకి, ఒబెసిటీకి, అలాగే షుగర్కి ఏమైనా సంబంధం ఉందంటారా? ఇక్కడ 2 సమస్యలు ఉంటాయన్నమాట. థైరాయిడ్ వల్ల బరువు పెరగచ్చు, దానివల్ల శరీరం బ్యాలెన్స్ దెబ్బతిని బ్లడ్ షుగర్ పెరగచ్చు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉందని తెలిసి దానికి తగ్గట్టుగా హార్మోన్స్ తీసుకున్న వెంటనే మీ సిచ్యువేషన్ థైరాయిడ్ పరంగా చూస్తే నార్మల్కి వస్తుంది, కానీ అంతకుముందు పెరిగిన బరువు పోదు, మీరే కష్టపడి తగ్గించుకోవాలి. అలా అని జీవితాంతం నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అందుకనే నేను బరువు తగ్గలేను, నా బ్లడ్ షుగర్ కంట్రోల్ కాదు అనేది కరెక్ట్ కూడా కాదు. థైరాయిడ్ ప్రాబ్లం ఉండి కరెక్ట్గా టాబ్లెట్స్ కనుక డయాగ్నోసిస్ అయ్యి టాబ్లెట్స్ కనుక వాడి హార్మోన్స్ కనుక నార్మల్గా ఉన్నప్పుడు ఇంకా అదేం మిమ్మల్ని బాధ పెట్టదు. మామూలు మనుషుల్లాగే మీ డైట్, ఎక్సర్సైజ్, నియంత్రణలు ఇవన్నీ చేసేసుకుంటే అనుకున్న రిజల్ట్స్ మీరు తీసుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీకి థైరాయిడ్ సమస్యకి సంబంధం ఉంది. హైపర్ అయినా హైపో అయినా కూడా ఎగ్ రిలీజ్, ఫర్టిలైజేషన్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వన్ సిస్టమ్ ఫాలో అయ్యి
అంటే చాలాసార్లు నేను చూస్తుంటాను, ఒక 2 months హోమియోపతి అంటారు, మళ్ళీ థర్డ్ అలోపతి అంటారు. అంటే దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ రెగ్యులేషన్. ప్లీజ్ అండర్స్టాండ్, యూ క్యాన్ మెజర్ యువర్ థైరాయిడ్ లెవెల్స్. మీ చేతిలో ఆ ఆయుధం ఉంది, మీరు థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అది రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవాలి. ఓకే, డెఫినెట్లీ వీటన్నిటికీ అంటే ఫ్యూచర్లో హార్ట్ రిస్క్, డయాబెటీస్, బ్లడ్ షుగర్స్ రావడము, ఇవన్నిటికి ఏంటంటే థైరాయిడ్ అనేది ఒక మెటబాలిజం, మన శరీరం క్రమ పద్ధతిలో జరిగే అంటే ఏదైతే లింక్స్ ఉంటాయో వాటికి మెయిన్ పుషర్ అనమాట. సో ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లం, కాబట్టి ఆ కీ లెవెల్స్ని మనము మేనేజ్ చేసుకోవాలి. సో డిఫరెంట్ సిస్టమ్స్కి మీరు డిఫరెంట్గా ఫాలో అయినప్పుడు కొంచెం మైల్డ్గా చేంజ్ ఉన్నప్పుడేమో అంత పెద్ద డిఫరెన్స్ అనిపించదు, కానీ మీకు 100% రిజల్ట్ కనుక ఆ ఫ్యాక్టర్ మీద ఆధారపడినప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఓకే, కానీ ఒక్కసారి హార్మోన్స్ నార్మల్గా వచ్చిన తర్వాత మిగతా వాళ్ళలాగే ఎక్సర్సైజ్, డయట్ చక్కగా అంటే సైంటిఫిక్గా ప్లాన్ చేసుకొని చేయాలి. ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ ద్వారా ఏ ఒక్క ఫుడ్ ఇది మంచిది, ఇది చెడ్డది, అట్లా ఆ స్టేజ్ దాటిపోయాం. ప్రతి ఒక్కరూ ఒక బాడీ అనేది ఒక యూనిట్, ఆ యూనిట్కి తగ్గట్టుగా ఏమేమి అందులో కలుపుకొని మనం తినొచ్చు, మనం ఎంత పని చేస్తున్నాం అనే దానికి బ్యాలెన్స్ ఉండడం చాలా అవసరం. థైరాయిడ్ డైట్ కి సంబంధించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారు మేడం. ధన్యవాదాలు. నమస్తే.